Hello viewers, Namaste. I'm Dr. Maitri, fertility expert, founder and clinical head of Maitrishri Fertility Center, Kukatpalli, Hyderabad. ఈ రోజు మనము రికరెంట్ అబార్షన్స్ గురించి మాట్లాడుకుందాము. దీనికి వచ్చేస్తే రీజన్ అనేది ఇన్ఫెక్షన్స్. టార్చ్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొన్ని మదర్ కి అనేది ఉన్నప్పుడు, టార్చ్ అంటే దాంట్లో కొన్ని గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. టోక్సోప్లాస్మోసిస్, రుబెల్లా, హెర్పిస్ ఇన్ఫెక్షన్, ఇలాంటివన్నీ మదర్ కి ఉన్నప్పుడు బేబీ ఎఫెక్ట్ అయ్యి బేబీ అబార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఇలాంటి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అనేవి ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇది మెయిన్ గా ఆల్రెడీ ఒకసారి అన్నా 2 సార్లు అన్నా అబార్షన్స్ అయిపోయాయి అంటే అటువంటి వారికి ఈ టెస్ట్లు అనేది చేసి వాళ్ళల్లో ఎలా లెవెల్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి గర్భవతిగా ఉన్నప్పుడు ఏమైనా కానీ ఫీవర్స్ అన్నా, ఇన్ఫెక్షన్స్ అయినా అలా ఏమైనా వస్తున్నాయి అన్నప్పుడు కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అనటామికల్ డిస్టర్బెన్సెస్, అంటే గర్భసంచిలో ఏమైనా పొర అన్న అడ్డున్నప్పుడు, లేదు అంటే ఏమన్నా గడ్డలు అనేవి ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఒకసారి అబార్షన్ అయ్యింది అంటే హిస్ట్రోస్కోపీ అనే ఒక ప్రొసీజర్ చేసుకోవాలి. హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచిలోకి ఒక స్కోప్ అనేది పాస్ చేసి ఆ కెమెరా ద్వారా లోపల క్యావిటీ అనేది ఎలా ఉంది అనేది మనం బయట స్క్రీన్ లో చూస్తాం. దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, పొర ఏమన్నా ఉంది అంటే దాన్ని రిసెక్ట్ చేయాల్సిన అవసరము అనేది ఉంటుంది. సో అలా కంప్లీట్ గా దాన్ని రిసెక్షన్ అనేది చేస్తే క్యావిటీ అనేది క్లియర్ అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా ఫైబ్రాయిడ్ అనేది అడ్డు ఉండి ఇరిటేట్ చేస్తుంది అంటే అటువంటి ఫైబ్రాయిడ్ ని తీసేసిన తర్వాతే మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాలి. సో ఇలా గర్భసంచి సైడ్ నుంచి కూడా ఎవాల్యుయేషన్ అనేది జరగాలి.